బ్యాచిలర్ సిస్టర్స్ ఇవాళ అయితే మా పీజీలో ఏం పెట్టారంటే మామూలుగా అయితే గుత్తొంకాయ అయితే ఇలా చేస్తారనమాట. కానీ మా పీజీలో అయితే స్పెషల్ కదా, సో ఇలాగే చేస్తారనమాట. గుత్తొంకాయ కాకుండా బెండకాయతో గుత్తొంకాయ లాగా టైప్ చేస్తారనమాట. సో ఇదైతే మనకైతే నచ్చలేదనమాట. సో మనం మళ్ళీ రీమోడలింగ్ చేసినట్టు, ఇల్లుని రీమోడలింగ్ చేసినట్టు మనమైతే ఈ కూరని రీమోడలింగ్ చేస్తాం అనమాట. దీన్నే దమ్ రైస్, దమ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట నేనైతే. సో బెండకాయతో ఏం దమ్ బిర్యానీ చేస్తావే అంటే, సో ఏం చేస్తామో చూసేసేయండి. దీనైతే బాగా ఆయిల్ కొంచెం వేసి బాగా ఫ్రై చేసేసి, డీప్ ఫ్రై చేసేసి దమ్ లాగా పెట్టేసాను అనమాట. దాంట్లో కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది, సాల్ట్ అయితే వేసాను, కొంచెం అయితే ఆయిల్ కూడా వేసాను. ఆ తర్వాత కింద అయితే మనకి పీజీలో రైస్ చేసి ఉంటారు కదా, ఆ రైస్ అయితే తీసుకొని దాన్ని అయితే లేయర్స్ వైజ్ వేసేసి అటు ఇటు తిప్పిచ్చేసి కొంచెం దమ్ లాగా పెట్టేసాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మనకి నచ్చిన ఫుడ్ని నచ్చినట్టు చేసుకోవడం కూడా, అది కూడా ఒక టాలెంటే అబ్బా, అది కూడా మీరు గుర్తించాలి. సో ఇలాగైతే నేనైతే పిచ్చిగా ట్రై చేస్తాను అనమాట. మా పీజీలో పెట్టింది అయితే ఈరోజు ఇదే అనమాట. కానీ బాగానే ఉండింది, బట్ ఫుల్ మసాలా ఉండింది. సో దానికైతే నేను ఆలోచించిన ప్రకారం అయితే దమ్ బిర్యానీ లాగా చేద్దాం అనుకున్నాను. గుత్తొంకాయతో కూడా బిర్యానీ చేయొచ్చు. అలాంటి ప్రయోగాలన్నీ మన వీడియోలోనే కనిపిస్తాయి, మన ఛానల్లోనే కనిపిస్తాయి. సో ఇలాంటివి కావాలి అంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి కదా. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి అండ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ పీజీలో కూడా మీకు నచ్చినట్టు ఫుడ్ అయితే పెడుతున్నారా? సో దాన్ని అయితే మీరు కూడా ఇలాగే రీమోడలింగ్ చేసుకోండి. సో మీరు ఇల్లునే కదా రీమోడలింగ్ చేసేది, అమ్మాయిలు అంటే అన్నిటినీ రీమోడలింగ్ చేస్తారు. సో అదైతే మనకి తెలిసిందే కదా. అలా అని మళ్ళీ బ్యాడ్గా తీసుకోవద్దండి, దాన్ని అయితే నెగిటివ్గా అయితే తీసుకోవద్దండి. నేనైతే క్యాజువల్గా మామూలుగా చెప్పాను. ఫుడ్ విషయంలో, ఇంటి విషయంలో, ఇంటిని ఒక ఇళ్ళలో ఇది చేస్తుంది. సో అదే దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ బ్యాడ్గా అయితే తీసుకోవద్దు. రీమోడలింగ్ అంటే ఇంకా అబ్బాయిలు కూడా రీమోడలింగ్ చేస్తారా అన్నట్టు కామెంట్ అయితే, పిచ్చి కామెంట్లు అయితే పెట్టకండి నా ఛానల్లో అయితే. ఇష్టం లేకపోతే స్క్రోల్ చేసేసి వదిలేసి వెళ్ళిపోండి. అంతేగాని ఓవర్ యాక్షన్గా మళ్ళీ నా ఛానల్లో కామెంట్స్ పెడితే మాత్రం అస్సలు బాగోదనమాట. నచ్చకపోతే స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నా ఛానల్ చూడు, నా వీడియోస్ చూడు అనేసి అని నేను ఎవరికి నొక్కి చెప్పట్లేదు. సో అదనమాట. సో ఫైనల్గా అయితే మనకు ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయితే మా పీజీలో ఇది పెట్టారు, మనం అయితే రీమోడలింగ్గా ఇదైతే చేసామన్నమాట. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. నా ఐడియా ఎలా ఉందో ఖచ్చితంగా అయితే చెప్తాను.